శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. కోట్లాది మంది భారతీయుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. దేశం మొత్తం రామ నామంతో పులకరిస్తోంది. జగనమంతా రామోత్సవం జరుపుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి తరలివస్తున్నారు. ఈ రామాలయం వెనుక ప్రధాని మోదీ 32 ఏళ్ల నాటి శపథం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మించే తిరిగి అయోధ్యకు వస్తానని ప్రతిజ్ఞ చేశారు. నేడు అదే మోదీ రామాలయం ప్రారంభించారు. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. అయోధ్య సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసలరాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. జాన్యురీ 22 అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిర్ శంకుస్థాపన కార్యక్రమం జనవరి 22న ఘనంగా పూర్తి అయింది. ప్రాణ్ అంటే జీవితం, ప్రతిష్ఠ అనగా ఏర్పాటు. ఇదొక పవిత్రమైన ఘట్టం. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు. దీంతో అక్కడ ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. ఇందుకోసం చేసే ప్రత్యేక పూజలు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంగా నిలుస్తాయి. శ్రీరాముడి జన్మస్థానంలో బాలరాముడి విగ్రహం కొలువుదీరింది. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. రామమందిరంలో బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. వరుసగా హెలికాప్టర్లు వచ్చి మందిరంపై పూల వర్షం కురిపించాయి. ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. ఇందుకోసం 11 రోజుల ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో ఉద్వేగంగా పీఎం మోదీ ప్రసంగించారు. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు. ఈ సందర్భంగా రామాయణ ఇతిహాసంలోని పాత్రలైన శబరి, గుహుడు, ఉడత, జటాయువు గురించి ప్రస్తావించారు. నవ భారత నిర్మాణానికి ఆయా పాత్రల నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో దేశ ప్రజలకు వివరించారు. అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావడం తన అదృష్టమని తెలిపారు. రామ్లల్లా ఇక టెంట్లో ఉండే పరిస్థితులు లేవని, దివ్యమైన మందిర గర్భగుడిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ఠ తర్వాత అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదని, కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడొచ్చాడన్న మోదీ ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తెలిపారు. సేవ, చింతన, భక్తిని హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలని అన్నారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయమని చెప్పారు. సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు. నా శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోంది. రాముడు రక్షిస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. రాముడి కోసం 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూశారు. ఈ కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటోంది. రామమందిర న్యాయబద్ధమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం. 500 ఏళ్లుగా రామమందిర నిర్మాణం ఎందుకు జరగలేదో ఒకసారి అందరూ ఆలోచించండి. రాముడు భారతదేశ ఆత్మ. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా. అన్ని రాష్ట్రాల్లోని ఉన్న రాముడి ప్రధాన ఆలయాలు దర్శించుకున్నాను. అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను. భాష ఏదైనా రాముడు అందరికీ ఆరాధ్య దైవం.
రాముడు లోకానికి ఆదర్శం. రాముడు భారత్కు ప్రతిష్ఠ. రాముడు వివాదం కాదు. రాముడు సమాధానం. రాముడే భారతదేశానికి విధానం. రాముడు నిత్యం. రాముడు నిరంతరం. రాముడు అనంతం. బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఈ నెల గాలి ప్రతీదీ దివ్యత్వంతో నిండిపోయింది. ఈ ఘట్టం కోసం శ్రీరాముడు ఎన్నో శతాబ్దాల పాటు ఎదురు చూశాడు. ఇంత ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి. దేవుడి నుంచి దేశం, రాముడి నుంచి రాజ్యం, ఇది మన నినాదం. త్రేతాయుగంలో రాముడు వచ్చాకే వేలయేళ్లపాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది. రాబోయే 1000 ఏళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన 11 రోజుల ఉపవాస దీక్షలో తాను రాముడు నడయాడిన ప్రదేశాలను సందర్శించానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాసిక్లోని పంచ్వటి ధామ్, కేరళలో త్రిప్రయర్ ఆలయం, ఏపీలో లేపాక్షి ఆలయం, శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, రామేశ్వరం, ధనుష్కోడిలోని రామనాథస్వామి ఆలయాలను దర్శించుకున్నానని చెప్పారు. సముద్రం నుంచి సరియు నది వరకు అదే పండుగ స్ఫూర్తితో ప్రతిచోటా శ్రీరామ నామం ధ్వనించిందని అన్నారు. దేశం ఆత్మలోని ప్రతి అణువుతోనూ శ్రీరాముడు అనుసంధానమై ఉన్నాడని పేర్కొన్నారు. భారతీయుల హృదయాల్లో రాముడు కొలువై ఉన్నాడని చెప్పారు. ప్రజల జ్ఞాపకాల్లో, సంప్రదాయ పండుగల్లో రాముడి ప్రస్తావన ఉందని చెబుతూ పలు భాషల్లో తాను శ్రీరామ కథను విన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభు శ్రీరాముడి క్షమాపణలు కోరుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ ప్రయత్నంలో జరిగిన లోపాలు, తమ త్యాగంలో జరిగిన లోపాలు ఉంటే తమను క్షమించాలని ప్రధాని మోదీ కోరారు. ఇన్ని శతాబ్దాల నుంచి ఈ పని జరగనందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. శ్రీరామజన్మభూమిలో రామాలయ నిర్మాణం పూర్తి అయ్యిందని, శ్రీరాముడు ఖచ్చితంగా క్షమిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. రాముడి రూపంలో దేశం చైతన్య మందిరంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగిందని, న్యాయమైన తీర్పును ఇచ్చిన న్యాయ వ్యవస్థకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భవ్య భారత్, వికసిత భారత్కు ఈ అయోధ్య మందిరం ఆధారంగా నిలుస్తుందన్నారు. భారత్ ఇప్పుడు ముందుకు వెళ్తుందన్నారు. అభివృద్ధిలో అగ్రపథానికి చేరుకుంటామన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ రేపు జనవరి 23 నుండి రామ్లల్లా దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రామ్లాల హారతి సమయాలను వెల్లడించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెబ్సైట్ ప్రకారం రామ్లాలా దర్శనం కోసం ప్రతిరోజూ వేర్వేరు సమయ వ్యవధిని ప్రకటించింది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు భక్తులు శ్రీరాముడి విగ్రహ దర్శనానికి అవకాశం కల్పించారు. దీని తర్వాత కొన్ని గంటల పాటు గర్భగుడి తలుపులు మూసి ఉంచుతారు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు తెరుచుకుని రాత్రి 7 గంటల వరకు భక్తులు రామ్లాలా దర్శనం చేసుకోవచ్చు. ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్లాలా విగ్రహానికి ప్రతిరోజూ 2 సార్లు హారతి నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు హారతి ఇస్తారు. అయితే హారతి సమయంలో సాధారణ ప్రజలను ఆలయంలోకి అనుమతించరు. ఏ భక్తుడైనా హారతి దర్శనం చేసుకోవాలనుకుంటే వారు ప్రత్యేక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.